నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ జాతకం ప్రకారం మీది ప్రేమ వివాహం అవుతుందా లేక పెద్దలు కుదిర్చిన వివాహం అవుతుందా అన్నది తెలుసుకోవచ్చా లేదా। మీ జాతకం ప్రకారం ఖచ్చితంగా మీది ప్రేమ వివాహమా లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అన్న విషయం తెలుసుకోవచ్చండి। ఎప్పుడైనా సరే మీ జాతకంలో శుక్రుడికి బాగా బలం ఉన్నప్పుడు, శుక్ర బలం ఎక్కువైనప్పుడు మీరు ప్రేమలో పడేటువంటి అవకాశాలు ఉంటాయి। అలాగే గురుబలం తగ్గినప్పుడు వీక్ గా ఉన్నటువంటి జూపిటర్ కూడా మిమ్మల్ని ప్రేమలో పడేలాగా చేస్తుంది। మరి ఏ ఏ గ్రహాలు కలిసి ఉంటే ప్రేమకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ప్రేమ వివాహాలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే, ఫస్ట్ ఈ లవ్ అనేది ఏర్పడటానికి ముఖ్యంగా ఏ గ్రహం కారకత్వం వహిస్తుందన్నాను అంటే శుక్రుడు। ఈ శుక్రుడు ఒక్కడే కాకుండా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు ప్రేమలో పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। అలాగే శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కూడా ప్రేమ వివాహం దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది। అలాగే శుక్రుడు బుధుడితో కలిసి ఉన్నా గానీ ప్రేమకి అవకాశం ఎక్కువగా ఉంటుంది। మరి ప్రేమలో పడటం వరకు ఒక వంతైతే ఒక ఎత్తైతే ఈ ప్రేమ వివాహం దాకా దారి తీస్తుందా దారి తీయదా అన్న విషయాలు ఎలా తెలుస్తాయి అంటే, మీ యొక్క ప్రేమ గురించి ఈ వివాహం దాకా వెళ్తుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మీ జాతకంలో ముఖ్యంగా తీసుకోవాల్సింది పంచమ స్థానం, 5వ స్థానం। మీ 5వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉన్నా, లేదు అంటే 7వ స్థానాధిపతి 5లో ఉన్నా కానీ మీది లవ్ మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం, అంటే మీ ప్రేమ పెళ్లి దాకా దారి తీస్తుంది అని అర్థం। అలాగే మీ యొక్క 7వ స్థానాధిపతి గనక 9లో ఉన్నట్లయితే మీ ప్రేమను మీ ఇంట్లో వారు యాక్సెప్ట్ చేస్తారు। 7వ స్థానాధిపతి 9లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ మీ ప్రేమని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది। అలా కాకుండా మీ 6వ స్థానాధిపతి గనక 2లో ఉంటే మీ ప్రేమ వివాహాన్ని మీ పెద్దలు ఎదుర్కొంటారు, వద్దు అని చెప్తారు। కాబట్టి దీన్ని బట్టి శుక్రుడిని బట్టి మరియు మీ దాంట్లో ఉన్నటువంటి గురుడిని బట్టి మీది ప్రేమ వివాహమా కాదా ఈజీగా తెలుసుకోవచ్చు। మరి అలానే కాకుండా ఈ 5వ స్థానాధిపతి 11లో ఉన్నప్పటికీ కూడా మీకు ప్రేమ వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది। 11వ స్థానాధిపతి 5లో ఉన్నా గానీ ప్రేమ వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కలదు। కాబట్టి జాతకంలో ముఖ్యంగా ప్రేమ వివాహం ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే తీసుకోవాల్సిన స్థానం 5, తీసుకోవాల్సిన గ్రహాలు ఏంటంటే శుక్రుడు మరియు గురువు। శుక్రుడు ఇతర గ్రహాలతో నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, శుక్రుడు ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కూడా ప్రేమ వివాహాలు అయ్యేటువంటి అవకాశం కలదు। మరి